భవిష్యత్తులో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇవన్నీ వస్తున్న ఈ తరుణంలో మనిషి రోజుకి 15 గంటలు కష్టపడాలి, 12 గంటలు కష్టపడాలి, కష్టపడుతూనే మనిషి చనిపోవాలి, పని చేస్తూనే చనిపోవాలి, అలాంటి థీరీస్ అని పక్కన పెట్టేసండి. రాబోతున్న భవిష్యత్తు మొత్తం కూడా మనుషుల బదులు మిషన్స్ ఎలా పనిచేస్తాయి, వాటి చేత ఎలా పని చేయించుకోవాలి, దాంతోపాటు తక్కువ టైంలో ఎక్కువ ప్రోడక్ట్ ఎలా తీసుకురావాలి, స్మార్ట్గా ఎలా ఉండాలి, లైఫ్ని హ్యాపీగా ఎలా లీడ్ చేయాలి, ఆ లైఫ్లో క్వాలిటేటివ్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ఇదే స్మార్ట్ లైఫ్ అనమాట. స్మార్ట్ వర్క్. స్మార్ట్ లైఫ్ అంటే ప్రతిదీ సింప్లిఫై చేసుకోవడం, ప్రతిదీ వీలైనంత వరకు డెలిగేట్ చేసుకోవడం, మనం చేసే పనులు మనం చేసుకుంటూ పోవటం, దాంతోపాటు మనకి ఆనందాన్ని ఇచ్చే పనులు మనం చేయటం. అంటే మనకి ఏ పని చేస్తే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, ఏ పని చేస్తే మనం చాలా సంతోషంగా ఉండగలం, వీటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలన్నమాట. మనకి నచ్చిన పని, ప్యాషనేట్గా ఉన్న పని పైన మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. అదే స్మార్ట్ లైఫ్ లీడ్ చేయటం. సో స్మార్ట్ వర్క్, స్మార్ట్ లైఫ్. అండ్ రీ లైఫ్ అనే కొత్త కాన్సెప్ట్ కూడా. రీ లైఫ్ అంటే చాలా వరకు మనం ఇప్పటి వరకు జరిగిపోయిన లైఫ్ మొత్తం ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి కొత్త జీవితం స్టార్ట్ చేయటం, స్మార్ట్గా, తెలివిగా, ఉత్సాహంతో, యాక్టివ్గా, మళ్ళా ఇంకొక 10 ఏళ్ళు పాత లైఫ్ మనకు తిరిగి వచ్చేస్తే మళ్ళీ ఏం మార్చుకుంటాం, ఎంత యాక్టివ్గా ఉంటాం, ఇదంతా కూడా రీ లైఫ్ అనమాట. సో అందరూ స్మార్ట్ వర్క్, స్మార్ట్ లైఫ్ వీటి మీద ఫోకస్ పెట్టండి. జీవితం ఎంత అందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.